హలో బావా, పాయసంలో జీడిపప్పు వేయమంటావా పిస్తా పప్పు వేయమంటావా? గన్నేరు పప్పు ఉందా? బావా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మిస్టర్ మనోహర్ సార్, జోగులను తీసేసారా ఏంటి? దీన్ని ఉంచుకో. ఐ లవ్ యూ బావా. నీకేమైనా ఉంచేసుకోమంటారా సార్? బావా, ప్లీజ్ మాట్లాడు బావా. హాస్పిటల్ లాగేసుకుంటారేంటి? హాయ్. హాయ్ రఘువరన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మా నాన్న ప్రాజెక్ట్ గురించి చెప్పారా? ఓహో, ఇదంతా ఫ్యామిలీ ప్లానింగ్. చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే. నో యు ఎర్న్డ్ ఇట్. ఎక్కడికి బయలుదేరారు? సైట్ దగ్గరికి. బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు ఒకసారి సైట్ దగ్గరికి వెళ్ళి చూసొద్దామని. సైట్ కా? మీతో నేను వస్తాను. సైట్ చూడ్డానికా సైట్ కొట్టడానికా? షూర్. ఏంటండి మీరు ఎప్పుడు చూసినా మీ చున్నీని బయటకు వదిలేస్తారు? ఓరి నీ ఏసాలో. రండి కూర్చోండి. పర్లేదు, నేను అటువైపు కూర్చుంటాను. రమ్మంటాను కదరా, ఒళ్ళో ఎక్కి కూర్చో. అబ్బా, ఇంత పెద్ద ఏరియానా? చేయగలనో లేదో భయంగా ఉందండి. మా నాన్న సెలక్షన్ ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అబ్బచా, నేను చెప్తున్నాను, యూ కెన్ డూ ఇట్. డాంకీ ఎగ్గేం కాదు. మా అమ్మ కూడా మీలాగే నువ్వు చేయగలవురా అని ఎప్పుడు పాజిటివ్ గా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడేదండి. టైం చూసి అమ్మ సెంటిమెంట్ యాడ్ చేస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు? వీళ్ళందరూ మన రాష్ట్రంలోని పెద్ద పెద్ద బిల్డర్స్. ఈ టెండర్ కొట్టేయడానికి హెవీ కాంపిటీషన్. ఎందుకు సార్? గవర్నమెంట్ సొమ్ము కదా, 100 కోట్లు 200 కోట్లు ఎక్స్ట్రా కోట్ చేసి ఈజీగా నొక్కేద్దామని. సార్, ఇంత కాంపిటీషన్ ఉంటే మనకెలా వస్తుంది సార్? ఖచ్చితంగా రాదు. పదెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సుందరం. మేడం, మీరు ఇవేం ఆలోచించకుండా ఆనెస్ట్ గా బడ్జెట్ ఇవ్వండి, మిగతా దేవుడి దయ. అబ్బో, ఖచ్చితంగా ఈ టెండర్ మందే. ఇలాంటి కాంట్రాక్ట్లు మనం చేయదాటి ఎవ్వడికి వెళ్ళాం. ఎలాగూ ఇటుక ఇసుక అన్నీ మనమే సప్లై చేయాలి. అసలు గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే మనది. ఇవన్నీ మీ నాన్నగారికి తెలుసు. ముందు ముందు అన్నీ మీకే అర్థం అవుతాయిలేండి. కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. తెగ బిల్డప్లు ఇచ్చాం. టెండర్ ఇంకోటికి ఎలా వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదు బాబు. ఆఫీస్లో మన వాడు ఒకడున్నాడు, కనుక్కుంటా ఆగండి. హలో, ఏంటయ్యా టెండర్ మనకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళింది? సార్, చాలా ట్రై చేశాను సార్. కొత్తగా వచ్చిన ఆఫీసరు దేనికి లొంగట్లేదు. ఆయన పక్కనే ఉన్నారు. కాసేపాకి నేనే ఫోన్ చేస్తాను. హలో హలో, వాడు ఏదో అవుతున్నాడు. మ్యాటర్ నాన్నగారికి చెప్పేద్దాం. ఆయనైతే ఎలాగోలా డీల్ చేస్తాడు. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత చిన్నదానికే మా నాన్నని హెల్ప్ అడిగితే అంత పెద్ద కంపెనీని నాకు ఎలా అప్పచెప్తారు? ఇది మనమే మేనేజ్ చేయాలి. మనం ఎలా మేనేజ్ చేస్తాం? టెండర్ వేరే వాళ్ళకి ఇచ్చేసారుగా. టెండర్ ఇచ్చాక కరెక్ట్గా చేయలేకపోయినా గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేసినా ఏం జరుగుతుంది? టెండర్ చేజారిపోద్ది. తర్వాత తక్కువ కొటేషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. కాంట్రాక్ట్ వాడు చేయాలా జారిపోవాలో నేను చూసుకుంటాను. ఇదే టెండర్ మనకెలా రావాలో నువ్వు చూసుకో. బాబు, మన టెండర్ షాక్ అయిపోయారు. అసలు ఆ బడ్జెట్ లో చేయగలమా లేదా నాకే అనిపించింది. కరెక్ట్ గా ఎంత ఖర్చు అవుతుందో అంతకే బడ్జెట్ ఇచ్చాం. ప్రాబ్లమ్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు కృష్ణమోహన్ వర్మ గారు అబ్బాయి అశోక్ వర్మ గారు కదా? నేను మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాను సార్, గుర్తుపట్టారా? యా, థ్యాంక్ యూ సార్. కాలిపోతుంది వాడిని అలా చూస్తుంటే. ఏ, వాడు మీకు ఇంత ముందే తెలుసా? తెలీదు, కానీ ఇలాంటి లో క్లాస్ మనుషులంటే చిన్నప్పటి నుంచే మంట. తెలివైన వాడివేరా నువ్వు. మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. వదిలేయమ్మా.
సార్ గవర్నమెంట్ ఒక ఫ్లాట్కి 600 అడుగులు కేటాయించింది. ఎవరికి ఏ లోటు లేకుండా ప్లాన్ చేయొచ్చు సార్. నో ప్రాబ్లం. ఓకే. హలో సార్, ఇవిగోండి మీరు అడిగిన ఫైల్స్. ఇవ్వండి సార్ స్వర్ణ పుష్పం అనుకుంటా. తనకి బర్త్డే విషయం చెప్పడం మర్చిపోయారు సార్. స్వర్ణ పుష్పం. బావా బర్త్డే విషెస్ చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు ఏడుపు వస్తుంది బావా. సాయంత్రం వచ్చి నవ్విస్తా. ఐ లవ్ యూ బావా. నా వైఫ్ బర్త్డే అని నీకెలా తెలుసు? నేను స్వర్ణ పుష్పం ఫేస్బుక్ ఫ్రెండ్ సార్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? అవును సార్. అవును సార్. హే, ఇప్పుడు ఎందుకు అవునన్నావు నువ్వు? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని అడిగారుగా. అందుకేగా ఊరికే క్లారిటీ కోసం అడిగా. కాస్త పక్క జరగండి. అమ్మా దాని కింద పెట్టు. జగన్ ఆ తాపి తీసుకురండి. ఏంటండి నాసిరకం ఇటుకలు పంపించారు? సార్ అలాగే ఉంటాయి సార్. ఏంటి? గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే మెటీరియల్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి సార్. హలో, మనం డబ్బులు ఇచ్చింది ఇలాంటి మెటీరియల్స్ కోసం కాదు, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ కోసమే. సార్ ఇవి ఎమ్మెల్యే వరాలరాజ్ కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్స్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా సిమెంట్ ఇటుకలు ఆయన కంపెనీ నుంచే తీసుకోవాలి. ఇదంతా ఒక అండర్స్టాండింగ్ సార్. మీరు కొత్త కదా, అందుకే. కొత్త లేదు పాత లేదు, ఎవరి దగ్గర నుంచి మెటీరియల్స్ వస్తున్నాయనేది నాకు అనవసరం. క్వాలిటీ బాగుండాలి అంతే. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, ఎవడు అడుగుతాడు ఏం చేసినా చెల్లిద్దు అనుకుంటున్నారా? ముందు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేసి వేరే చోట ఆర్డర్ ఇవ్వండి. సార్ మరి వర్క్ ఆపేయండి. కొత్త రోడ్ వచ్చేదాకా వర్క్ ఆపేయండి. సార్ చెప్పింది చెయ్యండి. జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఎన్ని బిల్డింగ్లు కొన్నా మీలాంటి వాళ్ళు మారరు. సార్ నేను స్లమ్ క్లియరెన్స్ ఆఫీస్కి వెళ్ళి చెక్ తీసుకొస్తాను, మీరు కొంచెం చూసుకోండి. ఓకే ఓకే. ఏమ్మా మన మెటీరియల్స్ వెనక్కి పంపించేయమన్నావంటే? అంటే ఏం లేదు సార్, మెటీరియల్స్ క్వాలిటీగా లేవు అందుకే. లేకపోతే మార్చి తీసుకో, అంతేగాని ఏరే చోట కొంటానంటే ఏంటి అర్థం? అది కాదు సార్, మీ మెటీరియల్స్ అన్ని అలాగే ఉంటాయని చెప్పారు అందుకే. అలాగే ఉంటాయిరా, అన్నీ అలాగే ఉంటాయి. అందుకే మాకు కావాల్సిన వాళ్ళకి టెండర్ వచ్చేలా చేసేది. మధ్యలో నువ్వేం పిగుదామని వచ్చావు? సార్ కొంచెం డీసెంట్గా మాట్లాడండి. క్వాలిటీ లేని మెటీరియల్స్తో కడితే ఏ చిన్న అతుకు వచ్చినా అన్నీ కూలిపోతాయి. వేల మంది ప్రాణాలు సార్. ఓనీ తమ్ముడు, ఒకప్పుడు జనాభా 30 కోట్లు ఉండేది, ఆ తర్వాత 60 కోట్లు అయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఇలా ఏదైనా జరిగిపోతేనేగా. నేను అలాంటి తప్పులు జరగనివ్వను సార్. రేయ్, నిన్నెక్కడ నరికి పోగులు పెడతా బక్కనాయాల. పోన్లే కదా అని ఊరుకుంటుంటే మర్యాదగా టెండర్ అప్పచెప్పి పోరా ఇక్కడి నుంచి. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, తర్వాత బాగోదు సార్. మీరు పంపించే మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నా నాకొద్దు, నేను వేరే చోటే కొంటాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఈ స్టాక్ మొత్తం వెనక్కి పంపించేసి రీఫండ్ ఇవ్వమని చెప్పండి. బెస్ట్ కంపెనీ నుంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్కి ఆర్డర్ ఇవ్వండి, ఓకేనా? సరే. చెప్పు. ఆ రఘువర్ణ గారు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేశాడు. ఏం నువ్వు అనేది? ఆడంత తేలికైనడేం కాదు. ప్రాజెక్ట్ వదిలేసేలా చేస్తానని ఏవేవో ఏం చేయాలో నాకు తెలుసు, పెట్టే. ఇదే ప్లాను. అదిగో అక్కడే బిల్డింగ్లు కడుతున్నాం. మీరందరూ పక్కా ఇళ్ళకి మారబోతున్నారు. ఎవరి కొత్త పిట్ట? అరే పాత పిట్ట. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు. ఇది ఇల్లా సార్? ఇదేగా ఇల్లు. అవును సార్, ప్రస్తుతానికి పెద్ద క్యారీ బ్యాగ్ లో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు? మరీ అంత తీసి పడేయకండి సార్, నేను కట్టిన ఫస్ట్ ఇల్లు ఇదే సార్. హే కొత్త పిట్ట. హాయ్. హాయ్, నీకోసం నేనే చేశాను. ఓ ఇదేనా డోర్ డెలివరీ అంటే? కానీ డోరే లేదు. బయలుదేరు, ఆయన ఉన్నారుగా, వెళ్ళు తర్వాత రా. ఏంటి సడన్ గా సైలెన్స్? నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా వదలకుండా తిరుగుతుంటావు. నన్నే నా తిట్టింది? చిచి లేదు సార్, హ్యారీ పాటర్ని. హాయ్. హాయ్. పాత రండి. పండగ ఆఫర్లా ఒకదాని వెనక ఒకటి వస్తుంది.
సార్ కొంచెం లేస్తారా సార్ ప్లీజ్ సార్ పక్క రూమ్ లో వెయిట్ చేస్తా. సరే సార్ మీరు కూర్చోండి. సర్ప్రైజ్ అయ్యారా? తినడానికి కూడా ఏమీ లే. కట్లెట్ తీసుకోండి, ఇంట్లో చేసింది. ఎవరింట్లో చేసిందిరా? ఎవరిని ట్రై చేస్తున్నావు అసలు? దట్స్ వెరీ కైండ్ ఆఫ్. వస్తాను. బాయ్ బాయ్. బాయ్ మిస్టర్ సుందరం. బాయ్ సార్ బాయ్. రండి. మళ్ళీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు సార్, ఇంకెవరు రారు. రండి కూర్చోవచ్చా? ప్లీజ్ సార్. మిస్టర్ రఘు సార్ ఫస్ట్ కట్లెట్ తీసుకొచ్చిన అమ్మాయి? అవును, శాలిని పక్కింటి అమ్మాయి. శాలిని, అవును శాలిని. సార్. మరి ఆ కట్లెట్ తినేలేని అమ్మాయి? మన అనిత మేడం. అనిత మేడం తెలుసు. అవును సార్. నిన్నొకటి అడుగుతానేమో అనుకో కదా. అనుకోని అడగండి సార్. ఆ అమ్మాయితోనే అదా లేక ఈ అమ్మాయితోనూ ఇదా లేక ఇద్దరు అమ్మాయిలతోనూ అది? సార్ 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 ఏంటి సార్ మీరు? ఏ మా అమ్మ ఇంకా ప్రాణాలతోనే ఉందని ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. అలాంటిది నన్ను తనని. సారీ మిస్టర్ రఘువరన్, నన్ను క్షమించండి. పర్లేదు. జస్ట్ జనరల్ ఆడియన్స్ లాగా రియాక్ట్. పర్లేదు సార్, పర్లేదు. వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్.